guys, welcome back to my channel Darshini Diaries. ఈ రోజు వీడియో ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మహదేవపురం మండలంలో దక్షిణ కాశీగా పేరు పొందిన కాళేశ్వరంకి అయితే వెళ్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే కదా, కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి. ఆ సరస్వతి పుష్కరాలకి మేము కూడా వెళ్ళాము. అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, సరస్వతి పుష్కరాల యొక్క ప్రత్యేకత, అలాగే కాళేశ్వరం టెంపుల్ యొక్క ప్రత్యేకత మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కాళేశ్వరంకి అయితే మేము యాదగిరిగుట్ట నుండి స్టార్ట్ అయ్యాము. యాదగిరిగుట్ట డిపో వాళ్ళు కాళేశ్వరంకి ఒక స్పెషల్ బస్ అయితే ఏర్పాటు చేశారు. అందులోనే వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా అదే బస్సులో వచ్చాము. నా వెనకాల కనిపిస్తుంది కదా ఎక్స్ప్రెస్ బస్, అందులోనే వెళ్ళాము. ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనం తొందరగా స్టార్ట్ అయితే అక్కడికి తొందరగా రీచ్ అయ్యి, ఇంకా పుష్కరాలు అంటే క్రౌడ్ ఎక్కువనే ఉంటారు కాబట్టి తొందరగా వెళ్ళి తొందరగా రావచ్చు అనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మనకి జర్నీ మొత్తం కూడా మంచిగానే అనిపించింది. బట్ అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండి ఎలా ఉంది ఏంటి మొత్తం చెప్తాను చూడండి. కాళేశ్వరంకి మేమైతే వరంగల్, భూపాల్పల్లి అట్లయితే వెళ్ళినాము రూట్. మనకి మొత్తం కూడా కాళేశ్వరంకి వెళ్ళేటప్పుడు అడవి దారి అనేది ఉంటుంది. ఫైనల్గా మేము మార్నింగ్ 6 o'clockకి అక్కడ బస్ స్టార్ట్ అయ్యి వస్తే మేము 12 o'clockకి కాళేశ్వరంకి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే కాళేశ్వరం యొక్క బస్ స్టాప్. అంటే ఇక్కడ బస్సెస్ అన్నీ ఒక ఓపెన్ ఏరియాలో ఇక్కడ అన్నీ పార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనము సరస్వతి ఘాట్ అంటే పుష్కరాలు ఎక్కడైతే మనకి నది అనేది ఉంటుందో అక్కడికైతే వెళ్తాము. ఈ స్కూల్ బస్సెస్ అన్నీ కూడా ఫ్రీ సర్వీస్ అయితే పెట్టారు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ బస్ స్టాప్ నుండి మనము సరస్వతి ఘాట్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 3 kilometers వరకు అయితే ఉంది. సో అంత దూరం వరకు అయితే ఈ ఫ్రీ బస్సెస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బట్ స్టిల్ ఫ్రీ బస్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినా సరే చాలా ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల మేమైతే మధ్యలోనే బస్ దిగి తొందరగా వెళ్తాం కదా నడుచుకుంటూ వెళ్తే అని అయితే వెళ్ళాము. ఇక్కడ మనకి నడవలేని వాళ్ళకు కూడా ఆటోస్ ఉన్నాయి, ఇంకా ఎడ్ల బండిలు కూడా ఉన్నాయి. పర్ హెడ్ ఎడ్ల బండికి 100 rupees అండ్ ఆటోకి అయితే 50 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. కాళేశ్వరంలో పుష్కరాలు 12 years బ్యాక్ 2013లో అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు అయితే మన తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. మనకి సరస్వతి నది భారతదేశంలోనే ఫస్ట్ విలేజ్గా పేరు పొందిన మన విలేజ్లో స్టార్ట్ అయ్యి అన్ని రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ మన కాళేశ్వరంలో ఇక్కడ త్రివేణి సంగమంలో అయితే కలుస్తూ ఉంది. మనకి ఈ కాళేశ్వరం గోదావరి నది, ప్రాణహిత నది అండ్ సరస్వతి నది 3 నదులు ఒకే చోట కలిసి ఇక్కడ దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. అందుకే మనకి ఇది చాలా పవిత్రమైన ప్లేస్గా భావిస్తారు. మనకి కాళేశ్వరంలోనే కాదు భారతదేశంలో 3 నదులు ఒకే చోట కలిసేదాన్ని త్రివేణి సంగమం అని ఆ ప్లేస్ని చాలా ప్రత్యేకంగా అయితే భావిస్తూ ఉంటారు. ఇదంతా కూడా మీరు వీడియోలో చూసేది దీన్ని సరస్వతి ఘాట్ అని అంటారు. ఇక్కడ చాలామంది పుష్కర స్నానాలే కాకుండా పిండ ప్రదానాలు, ఇంకా గౌరీ పూజ లాంటివి కూడా జరిపిస్తూ ఉన్నారు. మేము ఇక్కడ అయితే విఐపి ఘాట్ పక్కనే బోట్ సర్వీసెస్ అయితే మాకు కనిపించాయి. ఇంకా మేమైతే బోట్ సర్వీస్ తీసుకొని ఆ బోట్లో పర్ హెడ్ అడల్ట్స్కి 100 rupees అయితే తీసుకున్నారు, చిల్డ్రన్స్కి అయితే 50 rupees. మనకి బోట్లో త్రివేణి సంగమం దగ్గరికి తీసుకొని అయితే వదిలేస్తారు. అక్కడ మన పుష్కర స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బోట్లో అయితే రిటర్న్ అవ్వచ్చు. సో బోట్ సర్వీస్ ఉంది కదా అని చాలామంది బోట్ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నారు. తెలంగాణలో జరిగే మొట్టమొదటి సరస్వతి పుష్కరాలకి లక్షలాది సంఖ్యలో భక్తులైతే వచ్చారు. ఈ సరస్వతి పుష్కరాలు May 15th రోజు స్టార్ట్ అయ్యి May 26th రోజు అయితే ఎండ్ అవుతాయి. ఇంకా ఈ కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకి ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో తప్పకుండా వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఓన్లీ 1 dayనే టైం ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు వీలు చూసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఈ ఫస్ట్ టైం ఇక్కడ పుష్కరాలు 2013లో అయ్యాయి. మళ్ళీ ఆఫ్టర్ 12 years 2025లో దట్టు సరస్వతి పుష్కరాలు ఫస్ట్ టైం జరుగుతున్నాయి. ఇక్కడ 2013లో పుష్కరాలు జరిగినప్పుడు కూడా మేము వచ్చాము. మళ్ళీ ఆఫ్టర్ 12 years ఈ కాళేశ్వరంకి వచ్చి ఇక్కడ పుష్కర స్నానం చేసి కాళేశ్వరం యొక్క టెంపుల్ని విజిట్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది.
నార్మల్గా మనకి బోట్లో అయితే ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 2 నుంచి 3 నిమిషాల టైంలోనే వాళ్ళు చూపించే ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాము. అక్కడ నది ఒడ్డున అందరూ స్నానం చేసే దాని వాటర్ కంటే కూడా ఇక్కడ బోట్లో వచ్చి ఇక్కడ స్నానం చేసే దగ్గర వాటర్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే మేము ఆ ప్లేస్ నుంచి ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది బోట్ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ నుంచి అంటే అక్కడ సరస్వతి ఘాట్ అక్కడ బోట్ తీసుకొని మళ్ళీ మేమైతే ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా పుష్కర స్నానం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇక్కడ చాలామంది ఈ నది ఒడ్డున సరస్వతి అమ్మవారికి ఇంకా శివలింగం మట్టితో చేసి అక్కడ శివలింగం కూడా ఉన్నాయి, అక్కడ చాలామంది అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైతే ఈ సరస్వతి పుష్కరాలకి ఆల్రెడీ విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ పుష్కరాలలో పుష్కర స్నానం చేసి దేవుని దర్శనం చేసుకున్నందుకు కూడా. ఇలా 12 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే పుష్కరాలలో పుష్కర స్నానం చేస్తే చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే పద్మపురాణంలో కూడా చెప్తూ ఉండేవాళ్ళంట, ఎవరైతే ఈ పుష్కరాలలో పుష్కర స్నానం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం అయితే దక్కుతుందని చెప్తూ ఉండేవాళ్ళు. సో అందుకే మనకు భారతదేశంలో పుష్కరాలు అయినా త్రివేణి సంగమం అంటే కూడా చాలా పవిత్రమైన ప్లేస్గా భావించి అక్కడ పూజలు అవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. మా పుష్కర స్నానం అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి మా బోట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ లేడీస్కి పుష్కర స్నానం అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు రూమ్స్ టైప్ ఇట్లా అరేంజ్ చేసి పెట్టారు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. నాట్ ఓన్లీ దట్, ఈ పుష్కరాలకి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఫ్రీ షటిల్ బస్ అని నడవలేని వాళ్ళకి ఇంకా ఆటోస్ అలాంటివి అయితే చాలానే ఉన్నాయి. సో హ్యాపీగా మీరు క్రౌడ్ ఎక్కువ అయితే ఉంది, బట్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి ఏ భయం కూడా లేకుండా పుష్కరాలకైతే హ్యాపీగా వచ్చి మీ పుష్కర స్నానం కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మనకి కాశీలో ఈవినింగ్ టైం అండ్ మార్నింగ్ టైంలో గంగా హారతి అయితే ఇస్తూ ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా ఈ సరస్వతి ఘాట్ దగ్గర గంగా హారతి అయితే ఇస్తున్నారు. కాకపోతే అది 6 to 7 మధ్యలో స్టార్ట్ అవుతుందంట ఈవినింగ్. సో మేమైతే అంత వరకు ఉండలేమని చెప్పి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సరస్వతి ఘాట్ నుంచి టెంపుల్కి అయితే వస్తున్నాము. అక్కడ నుంచి టెంపుల్కి కూడా కొంచెం దూరం ఉంది, ఆటో ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఆటోలో తీసుకొని మనకి టెంపుల్ ఎదురుగానైతే వదిలేశారు. ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి మేము అక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా ఒక షాప్లో పెట్టి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము దేవుడి దర్శనం చేసుకోవడానికి. కాళేశ్వరంలో ఉండే ఈ టెంపుల్ని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అని పేరు. ఈ టెంపుల్ ఎందుకు ఇక్కడ ఇంత ఫేమస్ అంటే, కాళేశ్వరుడు ముక్తీశ్వరుడు అంటే యమధర్మరాజుని కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అని శివుణ్ణి అంటారు. యమధర్మరాజు శివుడు ఒకే దగ్గర మనకి దర్శనమిచ్చే ఏకైక టెంపుల్ ఇదే కాబట్టి ఈ టెంపుల్ చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే మనకి ముక్తీశ్వరుడు అంటే ఆ శివలింగానికి నాసిక రంధ్రాలు అయితే ఉంటాయి. మనం అభిషేకం చేసి ఎన్ని వాటర్ పోసినా సరే ఆ నాసిక రంధ్రాల ద్వారా ఆ వాటర్ అనేవి నదిలో కలుస్తాయంట. అందుకే ఈ టెంపుల్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే మనకి కాశీలో ఉన్న పరమశివుడు చనిపోయిన తర్వాత ముక్తిని ప్రసాదిస్తే ఇక్కడ మాత్రం మనం కేవలం దర్శనం చేసుకుంటేనే మనకి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. హడావిడి కూడా ఏం లేకుండా చాలా ప్రశాంతంగా దేవుడి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఏ ఫెసిలిటీ లేకుండే ఒక 1 కిలోమీటర్ అట్లా దూరం ఉండే నడుచుకుంటూనే ఇంకా బస్ స్టాప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. మేము మధ్యాహ్నం రీచ్ అయ్యాం కదా, ఆ టైం కంటే ఈవినింగ్ మేము రిటర్న్ అయ్యే టైంకి చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయింది. మేము బస్లో చాలామంది మాకు తెలియని వాళ్ళే ఉన్నారు. అందులో ఈ ఒక్క ఫ్యామిలీ అయితే మాకు మంచిగా క్లోజ్ అయిపోయారు. షన్ను, ఆదిత్య వీళ్ళు కూడా మంచిగా కిడ్స్ కదా మస్తు టైంపాస్ చేసినాము అక్కడ ఉన్నంతసేపు బస్లో కూడా. ఫైనల్గా మాకు చాలా హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా సరస్వతి పుష్కరాలలో పుష్కర స్నానం ఇంకా దేవుడి దర్శనం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. నేను చెప్పిన కదా రిటర్న్లో అయితే ఫుల్ ట్రాఫిక్ అని, ఇంకా చాలామంది అప్పుడప్పుడే వస్తుండే, ఎందుకంటే మేము వెళ్ళింది సాటర్డే, ఇంకా నెక్స్ట్ డే సండే కాబట్టి చాలామంది ఫ్రీ ఉంటారు, మేబీ అందుకే వచ్చి ఉంటారు అనుకుంటా. మేము రిటర్న్లో వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకున్నాము. మేము వెళ్ళిందే 9 అట్లా అయ్యింది. క్లోజింగ్ టైంలో వెళ్ళి జస్ట్ ఒక 5-10 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకొంచెం ముందు రీచ్ అయ్యి ఉంటే మాత్రం ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూస్తుండే. ఒకవేళ మీకు
టైం ఉంటే మాత్రం 1000 స్తంభాల గుడి అంటే 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్ కూడా చూడండి. రామప్ప టెంపుల్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా గుర్తించారు కాబట్టి అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. అంతే, మా పుష్కర స్నానం అండ్ దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోస్కి లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ కన్సిడర్ and like this video. That's all for this video guys. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. Thank you so much for watching this video.